చిద్గురుగీత సభ్యులకి, క్రియాయోగ సాధకులకి నా శుభాకాంక్షలు. సృష్టిలో అద్భుతమైనటువంటి అంశాలు ఎన్నో ఉంటాయి. వాటిని చూసినప్పుడు అరే, ఈ విధమైన స్థితి మనకు కూడా ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. మనం రెక్కలతో ఎగురుతున్న పక్షులను చూసినప్పుడు ఆ రెక్కలు మనకు కూడా ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. నీళ్లలో ఈదుతున్నటువంటి చేపలను చూసినప్పుడు అరే, అలా చేపలాగా హాయిగా అలా ఈదితే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. అందుకే వాటిని చూసి ఆనందిస్తాం, ఉత్సాహపడతాం. అయితే అలాంటిదే ఒక అంశాన్ని మీ ముందు ఉంచుతాను. సృష్టిలో ఒక అద్భుతమైనటువంటి అంశం, అదేంటంటే మనం ఎంతగానో కొలిచి ఆరాధించే పాము. ఈ పాము తన దేహం బలహీనమైపోయింది అన్నప్పుడు ఏం చేస్తుంది అంటే తన పైన ఉండేటటువంటి చర్మాన్ని కుబుసం అంటారు. ఆ కుబుసాన్ని వదిలించుకొని మళ్ళీ కొత్త చర్మంతో మళ్ళీ కొత్తగా జన్మించిందా అన్నట్టుగా నూతన జన్మని ఎత్తిన శిశువులాగా జీవితంలోనే మరో కొత్త జీవితాన్ని పొందుతుంటుంది. అలా ఆ పాము కుబుసాన్ని విడిచినట్టుగా మనకు కూడా ఒక ప్రక్రియ ఉంటే బాగుంటుంది కదా. ఇలాంటి ప్రక్రియ మానవుడికి ఉంటే ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోరు కదా. ఎందుకంటే ఆత్మహత్య చేసేది ఎందుకంటే ఇప్పుడున్న లైఫ్ తనకిష్టం లేదు. ఇప్పుడు తన చుట్టూ ఉండేటటువంటి పరిస్థితుల్ని మార్చాలనుకుంటున్నాడు. ఆ మార్చగలిగేటటువంటి బలం అతనికి లేదు. వాటిని ఎదిరించేటటువంటి శక్తి తనకు లేదు. సో తనేమవుతాడు, కాంప్రమైజ్ అయిపోయి పురుగుల మందో లేకపోతే స్టేషన్ దగ్గర, రైల్వే పట్టాల దగ్గర తన ఆత్మహత్య చేసుకుందాం అనేటటువంటి ప్రయత్నాలు చేస్తాడు. ఈ క్రియాయోగ పరిశోధన చేస్తున్నప్పుడు నేను ఈ కాన్సెప్ట్ చాలా సీరియస్ గా తీసుకోవడం లేదు. సృష్టిలో నోరు తెరిచి అడిగితే ప్రతిదీ ఇస్తాను అనేటటువంటి సృష్టి ఈ విధమైన స్థితిని మనకెందుకు ఇవ్వదు అనిపించింది. ఒక పాముకి ఇచ్చిన స్థితిని మనం ఎందుకు తీసుకోం అనిపించింది. సో నేను ఇందాక చెప్పినటువంటి సృష్టిలో ఉండే ప్రతి అంశము సృష్టి మనకు అందించింది, భౌతికంగా కాదు, కాకపోతే ఆధ్యాత్మికంగా. సో ఆ విషయాలను మీతో పంచుకోవడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. సో మీకు తెలుసు, ఇప్పటి వరకు 1000 పైన మనం ఈ యూట్యూబ్ ఛానల్లో క్రియాయోగాకి సంబంధించి, మెడిటేషన్కి సంబంధించి, లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించి, ఆధ్యాత్మిక అంశాలకు సంబంధించినటువంటి వీడియోస్ని మేము అప్లోడ్ చేసాం. ఏ రోజు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అని చెప్పాలి. ఎందుకంటే అది చెప్పక్కర్లేదు, ఇది ఆధ్యాత్మిక విషయం. ఆబాల గోపాలం ఇష్టపడేది, ఆబాల గోపాలం అనుసరించాలనుకునేది, ప్రతి ఒక్కరూ ఆకర్షింపబడేది ఆధ్యాత్మికమే. కాబట్టి ఇటువంటి అంశాలకు కూడా మేము అటువంటి చెప్పకూడదు అన్న ఉద్దేశంతో మేము ఎప్పుడు కూడా ఈ వీడియోస్ షేర్ చేయండి, ఈ వీడియోస్ లైక్ చేయండి అని మేము ఎప్పుడు పబ్లిసిటీ చేసుకోం, ప్రమోషన్స్ చేయం. కేవలం మౌత్ పబ్లిసిటీతోనే మా కార్యక్రమాలని, మా ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తున్నాం. సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే లోకంలో గురువు అనేటటువంటి స్థాయి చాలా ఉన్నతమైంది. అది అందరికీ దొరకదు, అందుకోవాలన్నా అందని పదం అది. కానీ కొందరు గురువులు అని చెప్పి పేరు చెప్పుకొని, మేము గురువులు అని పేరు చెప్పుకుంటూ ఆ గురువు అనేటటువంటి పదానికి అపభ్రష్టత్వం తెస్తున్నారు. గురువు అనే వాడికి నిరాడంబరత అనేది చాలా ముఖ్యం.
పారదర్శకత అనేది చాలా ముఖ్యం. నిజాయితీ అనేది చాలా ముఖ్యం. త్యాగ బుద్ధి అనేది చాలా ముఖ్యం. ఇవేమీ లేకుండా గురువు అనేటటువంటి పదాన్ని తగిలించేసేసి వెనక బ్యాక్గ్రౌండ్స్ పెట్టేసేసి ఈయనేదో విశ్వం నుండి మాట్లాడుతున్నట్టుగా లేదా దైవాంశ సంభూతుడు అన్నట్టుగా గ్రాఫిక్స్ పెట్టేసేసి వెనక దేవుళ్ళ ఫోటోలు పెట్టి నన్ను అడిగితే దేవుడి కంటే గొప్ప వ్యక్తి గురువు. దేవుడే గురువు పాదాలు పట్టుకుంటాడు కదా. సాందీపుడి పాదాలు పట్టుకోలేదా కృష్ణుడు? విశ్వామిత్రుడి పాదాలు పట్టుకోలేదా రామచంద్రుడు వారు? గురువు దేవుడి కంటే గొప్ప. అలాంటి గురువుకి దైవ ఫోటోలు పెట్టేసేసి దేవుడి ఫోటోలను పెట్టుకొని ప్రజల యొక్క భక్తి విశ్వాసాలని బలహీనతలుగా తీసుకొని వాళ్ళని ఆకర్షించి వాళ్ళని చాదస్తం వైపుకు నడిపించి వాళ్ళని గొర్రెల్లాగా మారుస్తూ ఇలాంటి చౌకబారు వ్యవస్థలు ఈనాడు పెరిగిపోతున్నాయి. వాటికి అంతు లేదనమాట. అలా పెరిగిపోతున్నాయి. ఇంత జరిగిన తర్వాత ఇక్కడ వీడు బాగుపడ్డు, వాళ్ళు బాగుపడ్డు. వాళ్ళు ఎట్లా బాగుపడతారు? వీడు బాగుపడండి. వీడు బాగుపడితే కదా వాళ్ళు బాగుపడేది. వీడు బాగుపడ్డు. వీడి చౌకబారు ప్రయత్నాలు, వీడి మోసబుద్ధి, వీడి అబద్ధాలు, వీడి నాటకాలు, వీడి ఎనర్జీస్ని బ్లాక్ చేసి వీడిని సర్వనాశనం చేస్తాయి. వీడినే ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా సర్వనాశనం అవుతుంది. నో డౌట్ అనమాట. గురువు అనే వ్యక్తి నిరాడంబరంగా ఉంటాడు, నిజాయితీగా ఉంటాడు. అతను చూస్తేనే నిజాయితీ కనపడాలి, అతని మాటల్లో వాస్తవం కనపడాలి. ఇలాంటి వ్యవస్థ మనం ప్రోత్సహించకూడదు. అటువంటి వ్యవస్థల్ని మీరు వ్యతిరేకించాలి అన్న ఉద్దేశంతో నేను ఈ విషయం చెప్తాను. గురువు దైవం కంటే గొప్ప. అర్థమవుతుందండి. ఆ పరమేశ్వరుణ్ణి సైతం దక్షిణామూర్తి అని చెప్పి గురువుగా కొనియాడిన భారతదేశం. విశ్వం దర్పణం దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిర్వోద్భూతం యథా నిద్రయ సాక్షాత్కృతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాత్మై తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం దక్షిణామూర్తయే కొనియాడిన దేశం. గురువు అన్నిటికంటే గొప్ప స్థాయి, గొప్ప స్థానం. వాస్తవ తత్వాన్ని ప్రాతిపదికగా చేసుకునే గురువు ఉండాలి. కానీ ఏంటండి ఈ నాటకాలు ఎందుకు? నిజానికి చాలా మంది అంటుంటారు అబద్ధానికి ఆకర్షణ ఎక్కువ, నిజానికి ఆకర్షణ అంతకంటే ఎక్కువ ఉంటుంది. కాకపోతే దానికి ఓపిక పడాలి, సహనంగా ఉండాలి, కొంతకాలం చూడాలి. అప్పుడు అబద్ధమేదో నిజమేదో ప్రజలు తెలుసుకుంటారు. ఇక్కడ మనం ఎదుగగలుగుతాం, ఇక్కడ మేము సిద్ధిని పొందగలుగుతాం అనేటటువంటి సత్యాన్ని వాళ్ళు గ్రహించి అనుసరించడం అనేది మొదలు పెడతారు. సో ఇక్కడ గురువుకి నిరాడంబరత ఎందుకు ముఖ్యం, పారదర్శకత ఎందుకు ముఖ్యం అంటే, ఒక తండ్రి తన బిడ్డల ముందు ఏ విధమైనటువంటి నాటకాలు చేయడు. సమాజం ముందు ఏమైనా చేస్తాడేమో కానీ పిల్లల ముందు అయితే ఏ నాటకాలు చేయడు. తను ఎలా ఉంటాడో అలానే ఉంటాడు. పరమేశ్వరుడి యొక్క స్థాయి కూడా అంతే. పరమేశ్వరుడు కూడా తను ఎలా ఉంటాడో అలా వ్యక్తమవుతాడే తప్ప ఏ విధంగానూ అందులో డెకరేషన్స్, మేకప్లు ఉండవు. ఇది ప్రజలందరూ గుర్తించాలి, ప్రతి ఒక్కళ్ళు గుర్తించాలి. కేవలం హంగులకి, ఆర్భాటాలకి, పై మెరుగులకి ఆకర్షితులవుతూ వారి యొక్క జీవన విలువల్ని వాళ్ళే పోగొట్టుకుంటున్నారు. జీవిత పరమార్థాన్ని తృణప్రాయంగా వదిలేసుకుంటున్నారు. తర్వాత ప్రాణాలను కూడా అంతే తృణప్రాయంగా వదిలేస్తారు. కాషాయం కడితే ఒక గౌరవం ఇస్తాం, నామాలు పెడితే ఒక మర్యాద ఇస్తాం, దేవుళ్ళని పెడితే సాష్టాంగ నమస్కారం పెడతాం. ఎక్కువ మంది అక్కడ జనాలు కూర్చుంటే లేని భక్తి చూపిస్తాం. నీ నాటకాలకు తగ్గ గురువే నీకు దొరుకుతాడు. సో గురువు అనేటటువంటి స్థాయి చాలా అత్యున్నతమైనది. దైవం కంటే గొప్పది గురువు అనేటటువంటి పథం. మరి అటువంటి
స్థాయిలో ఉండేటటువంటి వ్యక్తి త్యాగబుద్ధితో, నిజాయితీతో, పారదర్శకతతో ఓపెన్ గా ఉండాలి, ఓపెన్ గా మాట్లాడాలి, అంతే. అలా మేము 15 సంవత్సరాలు చిద్గురు గీత అనేటటువంటి ఒక సంస్థని, క్రియాయోగ అనేటటువంటి ఒక గొప్ప సాధనని మేము పరిశోధన చేసుకుంటూ, ఆ పరిశోధన చేసినటువంటి ఫలితాన్ని కార్యక్రమాలుగా రూపొందిస్తూ అనేక మంది సాధకులకి వాటిని అందిస్తూ, ఆ సాధకుల యొక్క ఆనందంలో, వారి యొక్క ఆధ్యాత్మిక శ్రేయస్సులో మా విజయాన్ని కాంక్షిస్తూ మేము ముందుకు వెళ్తుండడం జరుగుతుంది. సో ఇది మా వ్యవస్థ గురించి, మేము చేస్తున్నటువంటి సామాజిక కృషి గురించి ముందుగా కొన్ని మాటలు మీకు చెప్పాలి కాబట్టి. మరి ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు అంటే, చెప్పాల్సిన అవసరం రాలేదు. చక్కగా బిజీగా ఉన్నాం, క్లాసుల మీద క్లాసులు చేసుకుంటూ వచ్చాం, పరిశోధనలో ఉన్నాం, చక్కగా రీసెర్చ్ మీద రీసెర్చ్ చేసుకుంటూ, ప్రతి అంశాన్ని రీసెర్చ్ చేస్తూ మమ్మల్ని అనుసరించేటటువంటి సాధకులకి కార్యక్రమాల రూపంలో ఆ పరిశోధనకు సంబంధించినటువంటి సారాన్ని అందించడం జరిగింది. ఇప్పుడు మేము ఖచ్చితంగా చెప్పగలం, మా కార్యక్రమాలలో మీరు గొప్ప ఫలితాన్ని పొందగలుగుతారు, మీరు గొప్ప ఆధ్యాత్మిక శ్రేయస్సుని అందుకోగలుగుతారు, మీరు ఆనందించగలుగుతారు, లైఫ్ యొక్క వేరే కోణాన్ని, జీవితం యొక్క అసలైనటువంటి కోణాన్ని మీరు చూడగలుగుతారు అని మేము ఘంటాపదంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్, ఇన్ని సంవత్సరాలు మేము చేసినటువంటి కృషికి మాకు అందినటువంటి ప్రోత్సాహం, వీటిని ప్రాతిపదికగా చేసుకొని మేము ఈ విషయాన్ని ఉండబగలు కొట్టినట్టుగా చెప్పగలుగుతాం. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, ఎట్లా అయితే పాము కుబుసం విడిచి నువ్వు కూడా పాములాగా నూతన జీవితాన్ని ఎలా పొందగలుగుతావో అలా పొందేందుకు చేసే సాధనే క్రియా కుండలిని. సృష్టిలో పాముకే ఈ విధమైన, పాము జాతికి సంబంధించినటువంటి సరీసృపాలకు మాత్రమే ఈ విధమైనటువంటి అంశం ఉంటుంది. అలాగే సరీసృపాలు కావచ్చు, జలచరాలు కావచ్చు, భూచరాలు కావచ్చు, జంతువులు కావచ్చు, పశువులు కావచ్చు, పక్షులు కావచ్చు, ఎన్ని జన్మల్లో ఉండేటటువంటి అన్ని అంశాలు, అన్ని విశేషాలు నీలో కూడా ఉంటాయి, నీకు కూడా ఉంటాయి. ఒక్కసారి ఆధ్యాత్మికంగా నువ్వు తరిచి చూసుకున్నప్పుడు ఆ విధమైనటువంటి విభూతులను నువ్వు అందుకోగలుగుతావు. ఇది మనకి తెలియజెప్పడం కోసమే మన ఋషులు దశావతారాలు అని చెప్పారు. అందులో మత్స్యం ఉంటుంది, కూర్మం ఉంటుంది, వరాహం ఉంటుంది, అలాగే శునకం ఉంటుంది, కాలభైరవ అవతారంగా ఆవు ఉంటుంది. ఇన్ని అవతారాలలో అన్ని జంతువులు అవతారంగా ఉంటున్నాయంటే అర్థం ఏంటి? వాటి యొక్క విభూతులు నీకు కూడా ఉన్నాయి. సరే, ఇది ఒక పెద్ద కాన్సెప్ట్ దశావతారాలు అనేది. మరొక్కసారి ఎప్పుడైనా వీలున్నప్పుడు వీడియో చేసి మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రధానమైన కాన్సెప్ట్ ఏంటంటే, క్రియాకుండలిని అనేటటువంటి సాధనతో నువ్వు నీ జీవితాన్ని మళ్ళీ నూతనంగా మార్చుకోగలుగుతావు. ఆ విధమైనటువంటి అవకాశం నీకుంది. కష్టం వస్తే, బాధ వస్తే దాన్ని అట్లానే పెట్టేసుకొని నువ్వు బాధపడాల్సిన అవసరం లేకుండా సృష్టిలో ఈ క్రియాయోగం అనేటటువంటి సాధనతో నువ్వు సరికొత్తగా ఉండేటటువంటి జీవన ప్రకాశాన్ని నువ్వు పొందగలుగుతావు. ఇది సాధ్యమేనా అంటే సాధ్యమే. ఎందుకు సాధ్యం కాదు? సరీసృపాలకు సాధ్యం అవుతున్నప్పుడు నీకెందుకు సాధ్యం కాదు? ఈ క్రియాకుండలిని అనేటటువంటి సాధనతో నువ్వు నీకు కావాల్సినటువంటి జీవితాన్ని నువ్వు ఎలా జీవించాలనుకుంటున్నావో, ఎంత గొప్పగా జీవించాలనుకుంటున్నావు, ఎంత ఐశ్వర్యప్రదంగా జీవించాలనుకుంటున్నావో, ఎంత శోభాయమానంగా జీవించాలనుకుంటావు, అంత గొప్పగా నువ్వు మళ్ళీ కుబుసాన్ని విడిచిన పాము వలె నువ్వు నీకు వద్దనుకుంటున్నటువంటి జీవితాన్ని అట్లా వదిలేసి కావాలనుకున్నటువంటి జీవితంలోకి అలా నువ్వు ప్రవేశించగలుగుతావు ఈ క్రియాకుండలిని.
మరి క్రియాకుండలిని అనేటటువంటి సాధన ఎంత గొప్పది, ఎలా చేస్తాం, ఇట్లాంటి అంశాలన్నీ మీకు తెలుసుకోవాలనుందా? అయితే 29వ తేదీ అంటే రేపే ఉదయం 5:30 లేదా ఈవినింగ్ 5కి మేము కండక్ట్ చేసే 5 days పర్సనల్ గైడెన్స్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. చక్కగా మేము అందిస్తున్నటువంటి కార్యక్రమాలను అందుకొని ఆధ్యాత్మిక శ్రేయస్సు, లౌకికపరమైనటువంటి సమృద్ధిని, శారీరక పరమైనటువంటి ఆరోగ్యాన్ని పూర్తి స్థాయిలో అందుకునే అద్భుతమైనటువంటి జీవన విధానాన్ని ఆస్వాదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దశావతారాల గురించి మరోసారి వీడియో చేసినప్పుడు మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. చాలా ఎంజాయ్ చేస్తారు. అది నేను ఆశ్రమం నుండి బయటకు వచ్చినప్పుడు మొట్టమొదటి సెషన్ అనమాట. ముందు అట్రాక్ట్ చేయాలి కదా మరి. మేము ఆడంబరాలతోనో లేకపోతే నాటకాలతోనో మెరుగులతోనో మెరుగులతోనో మేము సాధకులను అట్రాక్ట్ చేయం. నా దగ్గర ఉన్న కంటెంట్తోనే అట్రాక్ట్ చేస్తాం, మా దగ్గర ఉన్న జ్ఞానంతోనే అట్రాక్ట్ చేస్తాం. మా దగ్గర ఉన్న సాధకులు కూడా, మమ్మల్ని అనుసరిస్తున్నటువంటి సాధకులు కూడా జ్ఞానాన్ని అనుసరించేవారే కానీ వ్యక్తిని అనుసరించేవాళ్ళు కాదు. అలాంటి సాధకులు నాకు కలిగి ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను. మీరు చూడొచ్చు, ఏ వీడియోలైనా సరే ఫీడ్బ్యాక్స్ చెప్పేటప్పుడు మాకు ఆ మిరాకిల్ చేశాడు, ఈ మిరాకిల్ చేశాడు మా గురువు, ఆ మిరాకిల్ చేశాడు గురువు అని ఏ ఒక్కళ్ళు కూడా మాకు చెప్పరు. నా జీవితంలో ఈ మార్పు కలిగింది, నా ఆలోచన విధానం ఈ విధంగా మారింది, సమస్య వస్తున్నప్పుడు నేను ఈ విధంగా హ్యాండిల్ చేస్తున్నాను, నేను పనిచేసే విధానం ఇలా మారింది అనే చెప్తారు తప్ప మా గురువు మాకు ఈ మిరాకిల్ చేశాడు, ఈ మిరాకిల్ చేశాడు అనేటటువంటి దొంగ సాక్ష్యాలు, దొంగ మాటలు మా వాళ్ళు చెప్పరు, మా సాధకులు చెప్పరు. అలాంటి సాధకుల్ని నేను కలిగి ఉన్నందుకు వాళ్ళు కాదు గర్వపడేది, నేను గర్వపడుతున్నాను. అటువంటి సాధకుల్ని అనుయాయులుగా, అనుసరించే వ్యక్తులుగా నాకు ఆ సృష్టి నాకు అందించినందుకు నేను సృష్టికి కృతజ్ఞుడిగా ఉంటున్నాను. అటువంటి సాధకులే మాకు కావాలి. అటువంటి సాధకుల్ని మాత్రమే మేము చిద్గురు గీతలోకి ఎల్లో చేస్తాం. కరాఖండిగా చెప్తున్నటువంటి అంశం. సో నిజంగా ఆధ్యాత్మిక శ్రేయస్సు పొందాలనుకునే వాళ్ళు దేని మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, నా సాధన మీదే నేను ఆధారపడతాననేటటువంటి ఆత్మధైర్యం, దృఢ నిశ్చయం ఎవరికైతే ఉందో వారు మన చిద్గురు గీతలోకి జాయిన్ అవ్వచ్చు. మీకోసం ఎప్పుడు తలుపులు తెరిచే ఉంటాయి. చక్కగా జాయిన్ అవ్వండి, మా క్లాసులు పాల్గొనండి. అద్భుతమైనటువంటి అంశాలని అందుకొని ఆనందంగా మీరు మీ తర్వాత తరాలు ఉంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.